ప్రశాంతంగా ఉన్నట్టున్నాడు, వీటితో కాసేపు ఆడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, 13,500 కిలోమీటర్లు దాటిపోయినా సరే సర్వీస్ చేయించకపోవడంతో మన కార్ అయితే మనల్ని కాస్త ఇబ్బంది పెట్టింది. అదేంటంటే సెంటర్ లాకింగ్ పోయిందన్నమాట. సెంటర్ లాకింగ్ పోయింది కదా, నువ్వు ఎలాగైనా సరే సర్వీస్కి తీసుకుని వెళ్తావని చెప్పేసి అంటే నేనేం చేశానంటే మన రాజమండ్రి ఆటోనగర్ హైవేలో స్వాగత్ దాబా పక్కన ఉన్న 3V కార్ ఎక్స్పెక్ట్స్ అయితే తీసుకుని వెళ్ళాలన్నమాట. ఎక్కడైతే ఫస్ట్ జనరల్ సర్వీసింగ్ చేయించి తర్వాత సెంటర్ లాకింగ్ రిపేర్ అయితే తీసుకుని వెళ్దామని ఫిక్స్ అయ్యాను. సో జనరల్ సర్వీసింగ్ కోసం అని చెప్పి కార్ ర్యాంప్ ఎక్కించి పైకి లేపేసి ఇంజిన్ అయితే డ్రైన్ చేశారండి. డ్రైన్ బోల్ట్ బిగించేసినాక కార్ ర్యాంప్ నుంచి కిందకి దించేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే ఓపెన్ చేశారండి. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాలన్నమాట ప్రతి ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ లో. తర్వాత వీరి దగ్గర ఉన్న ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అయితే వేశారండి. 3.5 లీటర్ అయితే పడుతుంది అనమాట మన కార్లో. ఇంజిన్ ఆయిల్ అయిన తర్వాత ఎయిర్ ఫిల్టర్ అయితే ఓపెన్ చేశారండి. బాగానే ఉంది, క్లీన్ చేసి అయితే పెట్టేశారనమాట. తర్వాత ఏసీ ఫిల్టర్ బయటికి తీశారు, కాస్త బాగానే ఉంది, క్లీన్ చేసి అయితే పెట్టేశారండి. ఇప్పుడైతే బ్రేక్ షూలు చెక్ చేశారండి. సో కంప్లీట్ ఫ్రంట్ బ్రేక్ షూలు బాగానే ఉన్నాయి, వెనక బ్రేక్ షూలు కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడైతే వీళ్ళ దగ్గర ప్రతి నట్టు బిగించడానికి ఒక టార్క్ రేంజ్ అయితే ఉందండి. ఇప్పుడు వీల్ బోల్ట్ ఉన్నాయి అనుకోండి, 110 mm టార్క్ అయితే దీన్ని బిగించాలి. అంతకు తక్కువైందంటే లూజ్ అయిపోతుంది, అంతకు ఎక్కువైందంటే టైట్ అయిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఓబీడీ స్కానింగ్ అయితే చేశారండి. నేను చెప్పాను అనమాట, ఏబిఎస్ సెన్సార్లు అయితే పోయినాయండి. డీజిల్ ఫిల్టర్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెన్సార్ కూడా చిన్న ఇష్యూ ఉందంటే ఓబీడీ స్కానింగ్ లో కూడా అదే తేలింది. అది నాకు పెద్ద సమస్య లేకపోవడంతో నేనైతే తిరిగేస్తాను అనమాట. ఈ విధంగా మన కార్ జనరల్ సర్వీస్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి 3V కార్ ఎక్స్పర్ట్స్ లో. ఎంతకీ సెంటర్ లాకింగ్ ప్రాబ్లం గురించి చెప్పలేదు కదా, అదైతే సెట్ అయిపోయింది. ఎలా సెట్ అయిపోయింది తెలియదు, అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఓహో నా కార్ అయితే నాకు ఇంటిస్తుంది, నువ్వు ఎక్కువ తిరిగేస్తున్నావరా సర్వీస్ చేయించకుండా అని. సర్వీస్ బిల్ ఎంత అయింది అనుకున్నారు? 2,200 ఇంజిన్ ఆయిల్ అయింది, 380 రూపాయలు ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయింది. ఈ విధంగా 3V కార్ ఎక్స్పర్ట్స్ లో మన సర్వీస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.